వామ్మో రాత్రి టీవీ చూస్తుంటే చిన్న భయంగాలే అటుకెళ్ళి వాళ్ళు బాంబులేసుడు ఇటుకెళ్ళి మనోళ్ళు కూల్చి పడేసుడు మన ఇండియన్ ఆర్మీ ముంగట వాళ్ళెంత వాళ్ళ పవర్ ఎంత అని ధైర్యం తెచ్చుకొని నిమ్మలంగా ఉన్నారంతా గా జవాన్లందరికీ జేజేలు చెప్పి ఇయాల్టి తీన్మార్ వార్తలు షురూ చేద్దాం 400 డ్రోన్లు వేల్చేసిన భారత్ పాకిస్తాన్ కు ముతోడ్ జవాబ్ సుక్కలు చూపించిన సుదర్శన చక్ర తెలుసుకోవాల్సిందే హారప్ డ్రోన్ లెక్క మీది రాష్ట్రాల సెక్యూరిటీ ఫుల్ బోర్డర్ల ఖాళీ చేపిస్తుండ్రు ఇల్లు ఇటు భారత్ అటు బలూచిస్తాన్ మస్తు పరేషాన్లున్నది పాకిస్తాన్ ఐపీఎల్ పోటీలు వారం వాయిదా పరిస్థితి ఇట్లనే ఉంటే గోవిందా నీయవ్వ 4 మాటల షిత్తుల ఓడివైనా ఇంకా మారకుంటే ఎట్లరా నాయనా ఉత్త పుణ్యానికి మాతోటి పెట్టుకునే బదిలి మంచిగా పైసలతోటి మీ దేశం డెవలప్ చేసుకుంటే కాదా అప్పుల కోసం షిప్ పట్టుకొని తిరుగుడు అవసరమా చెప్పు తినటానికి తిండే లేదట చేస్తానికి జాబ్లే లేవట ఉన్న పైసలన్నీ బాంబులకు తుపాకులకు పెడితే దివాలా తీయకుంటే ఏమైతుంది మరి పబ్లిక్ గోసలు పడతామే కానీ టెర్రరిస్ట్ బడవగాలనైతే మంచిగా జాపుతుర్రు పో చూస్తున్నాం మీ కథలు ఇంకెన్ని రోజులు ఏహే ఎక్కడిది పాకిస్తాన్కి రాత్రి నిద్ర పట్టిందో లేదో ఇండియాను ఏ చేస్తాం పొడి చేస్తామని డ్రోన్లు పంపిస్తే మనోళ్ళు రప్ప పడగొట్టిరు మరి ఏడికెళ్ళి ఏమొచ్చేది కనిపెట్టే ఖతర్నాక్ టెక్నాలజీ మన కాడున్నది కాబట్టి వచ్చినట్లు గాలినే వేల్చి పాడేసినాం జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ ఇట్లా బార్డర్ రాష్ట్రాలకు 34 జాగలలో సూటి పెడితే ఎంబటే కరెంటు బంద్ చేసి సైరన్ మోగించి పబ్లిక్ ఫైల్ అని చెప్పి ఇక మనోళ్ళు దిగిరన్నట్టు 300-400 డ్రోన్లు పొతం పెట్టిరంటే చూడండిగా भारतीय सशस्त्र बलों ने काइनेटिक्स व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया గాలి మోటార్ డిపోలు మన ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేయబోతే మనోళ్ళు చుచ్చు ఒప్పించారు పక్క దేశానికి ఓ గంటన్నర సేపు ఇదే కథ కూలిపోయిన డ్రోన్ ముక్కలను టెస్ట్ చేస్తున్నారు ఇక అటు పతారెంతో తెలుసుకుంటానికి మనల్ని లాస్ చేద్దామని వస్తే వాడే లాస్ అయి నెత్తికి చేతులు పెట్టిండట Preliminary reports suggest them to be of Aziz Guard Songa drone of Turkey. Later in the night, an armed UAV of Pakistan attempted to target Bhatinda military station, which was detected and neutralized. In response to the Pakistani attack, armed drones were launched at 4 air defense sites in Pakistan. One of the drones was able to destroy an AD radar. ఇటు చూడండి పాకిస్తాన్ మిలిటరీ క్యాంప్ ని ఎట్లా లేపేసినామో అంతేకాదు కాశ్మీర్ లో 7 టెర్రరిస్టులనే ఇష్టపడేసినాం మన ఆర్మీ తోటి పెట్టుకున్నాడు శాతగాక పబ్లిక్ కు సూటి పెట్టిరు బడివగాళ్ళు ఎందుకైనా మంచిదని బార్డర్లు ఉండేటోళ్ళ ఇల్లు ఖాళీ చేపించి ఇంకో కాడికి తీసుకుపోతున్నారు బలగాలు కూడా బగ్గనే దిగినాయి వాళ్ళు చేసినట్టే మనోళ్ళు చేస్తే లెక్క ఏరే ఉంటుండే మళ్ళా Pakistan is using civil airliners as a shield, knowing fully well that its attack on India would elicit a swift air defense response. This is not safe for the unsuspecting civil airliners, including the international flights which were flying near IP between India and Pakistan. కానీ టెర్రరిస్టుల అడ్డాలను అడ్రస్ లేకుండా చేస్తే పాకిస్తాన్ సర్కార్ కు గంత బాధ ఎందుకో ఉగ్రవాదులు చేస్తే అలా సావులను ఆర్మీ ఆఫీసర్లు దగ్గరుండి చేసిరంటే చూడండిగా చేస్తుంది సుఖమైన పనని ఇంకా యుద్ధం అని ఉరికొస్తుంది మనోళ్ళు చంపితే కొట్టిరు అని ఏడుస్తుంది ఆడికి ఆపేస్తే మీకేం మంచిదిరా నాయన ఆపరేషన్ సింధూర్ ఇంకిత జోరుగా అనిచ్చుకోకుండ్రి యుద్ధాలంటే వెనకట కత్తులు కటార్లు ఈటలు బల్లాలు గదలు వాడేటోళ్ళు అప్పట్ల అశ్వబలం గదెనుల్లా గుర్రాలు గజబలం అంటే ఏనుగులు సైన్యం ఎంత మంది ఉంటే అంత తోపులు అన్నట్టు అటెనక తుపాకులు నాటు బాంబులు చిన్నగా గుర్రాలు ఏనుగుల బదిలీ తీరొక్క బండ్లు తయారైనాయి అదైనాక ట్యాంకర్లు యుద్ధ విమానాలు మిసైలు ఇట్లా ఎన్నో వచ్చినాయి అన్ని దేశాల కాడ ఆతార్లు ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పుకోవాల్సింది పాకిస్తాన్ కు సుక్కలు చూపిస్తున్న మన వాటి గురించి చూడురు మళ్ళా ఇంకింత ధైర్యం వస్తుంది
విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఎంత పవర్ఫుల్లో మన సుదర్శన చక్ర కూడా గంత పవర్ఫుల్. రాత్రి పాకిస్తాన్ వాడు డ్రోన్లు మిసైళ్లతో అటాక్ చేస్తే వచ్చినట్టు గాలినే వేల్చి పడేసి మన పవర్ ఏందో చూపించింది. ఇదే మళ్ళా 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తుపట్టి అది మన దాకా రాకముందుకే వేసి పడేస్తుంది. రాత్రి పగలు వెనక ముందని ఏం తేడాలు ఉండయి. ఎటుకెళ్ళి ఏమొచ్చినా ఎరకైతేనే ఉంటది దానికి. ఒక పారే 36 టార్గెట్లు ఫిక్స్ చేసి 12 మిసైళ్లు కొట్టొచ్చు అంటే చూడుండ్రిగా. ఇవి రష్యా దేశంకెళ్ళి కొన్నాము 35,000 కోట్ల డీలు. 4 రన్నింగ్లుంటే ఏడాదిలో ఇంకో 1-2 వస్తాయట. అసలు పేరు S-400, మనం పెట్టిన పేరు సుదర్శన చక్ర. పాకిస్తాన్ పని పట్టేతానికి కాశ్మీరు, రాజస్థాన్, గుజరాత్ బార్డర్లో దింపితే చైనోడు రాకుండా అస్సాంలో ఒకటి పెట్టిండ్రు. रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है। అది సుదర్శన చక్రం అయితే హర్పీ డ్రోన్ బ్రహ్మాస్త్రం లెక్క. పాకిస్తాన్ లకు జొర్రవాడి లాహోర్ ఆర్మీ సెంటర్ లో రాడర్ సిస్టాన్ని పొరక చేసింది. ఇదే మళ్ళా 32 కిలోల బాంబులు మోసుకపోయి ఏడెత్తే అంటే ఆడెత్తేస్తుంది అన్మాతము. వెలుగు చీకటి ఎండ అనకి ఇవేం పనిచేయదు దీని ముంగట. ఇడిచినామంటే ఇరామ్ లేకుండా 9 గంటలు పనిచేస్తూనే ఉంటది. పోగల్లా పోయిన పని కాకుంటే దుష్మన్ కి దొరకకుండా రప్పున మర్రి వస్తుంది. ఇప్పటిదాకా మనం తీసిన అతాలు రోగి రెండే. మళ్ళొక పరి పక్క దేశం కథలు పడితే INS విక్రాంత్ యుద్ధం దిగుడు పక్క పెద్ద యుద్ధ నౌక ఆల్రెడీ అరేబియా సముద్రంలో తయారుగా ఉంది. ఒక పారే 26 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు మోసుకపోతుంది. ఎటుకెళ్ళి ఏమొచ్చినా ఉత్తగానే గుర్తుపడుతుంది. దుష్మన్లు మిసైళ్ల దగ్గరికి రాకముందుకే ఒట్టి పడేసేంత పవర్ ఉంటది. 18 అంతరాలల్లో 2300 కంపార్ట్మెంట్లు, 16 మంచాల దావకన, 2 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. 1700 మంది ఉండొచ్చు. మొత్తం మన టెక్నాలజీ తోటి తయారు చేసింది. ఖర్చు 23,000 కోట్లు. ఇదే కాదు బ్రహ్మోస్, రాఫెల్, తీరొక్క యుద్ధ విమానాలు, ట్యాంకులు, మిసైళ్లు, డ్రోన్లు బొచ్చడున్నాయి. ఇవన్నీ తీసి ఎక్కడ రావద్దని కోరుకుందాము. గల్లా తీస్తామంటే ప్రపంచ దేశంలో పాకిస్తాన్ కు జాగా కష్టమే. భారత్ అంటే దునియాల 7వ పెద్ద దేశం, జనాభాల 1 నెంబర్ దేశం. 140 కోట్ల మంది జనాభా, 28 రాష్ట్రాలు. అన్ని దేశాలున్న మతాలుంటాయి, ఎన్నో కులాలుంటాయి, పద్ధతులుంటాయి. ఎవ్వల గొప్పతనం వాళ్ళకుంటది. కానీ దేశం అంటే సాలబ్బా, అందరం ఒక్కటై నిలబడతాం. ఆపతి కాలంలో జవాన్లకు ఇమ్మతిస్తాం. గమ్మతేందంటే ప్రపంచ పటంలా ముత్యమంతుండే పాకిస్తాన్లా అక్కడోళ్ళ మెచ్చక తగ్గ ఫర్గొట్లాడబట్టిరి సర్కార్ మీద. గతుకులతో వంట చిన్న ఆర్మీ బండి వస్తున్నది. అందులో జవాన్లు చిన్నగా మూలమల్పు తీసుకొని ముంగటికి పోగానే హో కొడుకో బాంబు పేలుడు వెళ్తే బండే కాదు జవాన్ల బాడీలు కూడా తుంకలు అయినాయి. పేల్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇంకో కాడ కూడా సేమ్ ఇట్లనే లేపేస్తే ఆడిడ కలిపి 21 మంది పాకిస్తాన్ సైనికుల పానాలు పోయినాయి. ఇటుకెళ్ళి మన ఆర్మీ రప్ప వేసి పడేస్తుంటే అటుకెళ్ళి బలూచిస్తాన్ ఆర్మీ అరుచుకునే వరకు పాకిస్తాన్ కు పగటి సుక్కలు అగుపడుతున్నాయి అనుకో రాదుండ్రే. మన తోటి లడా ఏందో మనకు తెలుసు, మరి గాలలో లేంది అంటారా? వాళ్ళదిగిన 75 ఏళ్ల పోరాటం. మరి ఇండియా పాకిస్తాన్ ఏర్పడ్డనాడు బలూచిస్తాన్ సొంత రాజ్యము. ఖాన్ ఆఫ్ కలాత్ అనే రాజే వెళ్తుండే. ఒక ఏడాది అయ్యిందో లేదో పాకిస్తాన్ ఆర్మీని పంపి అమరుకొని దేశంలో కలిపేసుకున్నది. కానీ బలూచిస్తాన్ వల్ల బాధలు పట్టించుకోరు, తిప్పలు తీర్చరు, డెవలప్మెంట్ చెయ్యారు. ఇదేందని ప్రశ్నిస్తే అరెస్టులు, ఎక్కువ మాట్లాడితే ఎన్కౌంటర్లు. పాక్ సైన్యం ఎందరిని చంపిందో లెక్కే లేదు. చెల్ మా మీద పాకిస్తాన్ పెత్తనం వద్దంటే వద్దని మాకు సపరేట్ దేశం కావాలని వెనకటి సంది లడాయి చేస్తుంటే 25 ఏళ్ల కిందట బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉట్టుతోటి ఇంకింత జోరయ్యింది. తిరుగుబాటుదారులు తుపాకులు పట్టి సైన్యం మీద గెరిల్లా యుద్ధాలు చేసుకుంటా ఇంత బలగం పెంచుకుంది. ఇలా పబ్లిక్ లో ఫుల్ హిమ్మతి. పార్టీలు, జెండాలు, సంఘాలు గింగాలు లేవు. అందరి మాట ఒక్కటే, మాకు దేశం కావాలి, మా బతుకు మేము బతుకుతాము. 2 నెలల కిందటనే పాకిస్తాన్ రైలును హైజాక్ చేసి చూసిరంటే ఏ లెవెల్ ఉన్నారో చూడండిగా. ఇంతలనే కాశ్మీర్ లో టూరిస్టులను చంపేసుడు, మనోళ్ళు పోయి పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ అడ్డాలను లేపేసుడు. 2 దేశాల నడుమ టగ్గఫార్ నడుస్తున్నాయి. అలా ఇదేరా మోకా అనుకుని అటుకెళ్లి బలూచిస్తాన్ బలం చూపిస్తున్నది పాకిస్తాన్ మీద. అటుకెళ్లి వాళ్ళు, ఇటుకెళ్లి మనోళ్ళు రప్ప అంటిస్తుండే వరకు పెంక మీద పేలాల లెక్క చెంగడం బింగడం ఎగురుతున్నది పాకిస్తాను. తిరుగుబాటుదారులు మెయిన్ సిటీలను అమరుకున్నారు. పాకిస్తాన్ జెండాలు వీకేసిరు, అలా జెండాలు వాతిరు. పబ్లిక్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ లో 140% ఇల్లదే. మరి మీ దేశంలోనే మీకు సక్కై లేదు కానీ ఇంకా మా కాశ్మీర్ మీద కన్నేసినారు. ఈ రువ్వడు చూస్తుంటే అప్పటి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో బంగ్లాదేశ్ పుట్టినట్టే ఇప్పటి యుద్ధంలో బలూచిస్తాన్ దేశం పుట్టేటట్టున్నది పో.
దాయాది దేశం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతుంది. మన భారత సైన్యం కూడా ధీటుగా జవాబిస్తుంది. పౌరులను అప్రమత్తం చేస్తూనే ఎలాంటి పరిస్థితునైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉన్నది. మరోవైపు అంతర్గత భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటుంది. మొగుల్ మీద డ్రోన్ల గస్తీ, భూమి మీద పోలీసుల సెక్యూరిటీ, గాలి మోటార్ డిపోలు బంద్, ఈ స్కూళ్లకు తాళం, ఇళ్లల్ల పబ్లిక్, రోడ్ల మీద చెకింగ్, టూరిస్టు జాగాల్లో ఫుల్ సెక్యూరిటీ, దవాఖానల బెడ్లు, మందులతోటి డాక్టర్ల డ్యూటీ. గిట్లున్నది బార్డర్ రాష్ట్రాలల్లా. పాకిస్తాన్ కు పంజాబ్ కు 532 కిలోమీటర్లు, రాజస్థాన్ కు 1070 కిలోమీటర్లు, గుజరాత్ కు 506 కిలోమీటర్లు, జమ్మూ కాశ్మీర్ కు 3200 కిలోమీటర్ల బార్డరు. మన ఆర్మీ తోటి కొట్లాడే శాతగాక పబ్లిక్ ఇండ్ల మీదకి బాంబులు, తుపాకులు సూటి పెడతారు పాకిస్తాన్ వాళ్ళు. ఇక రాత్రి అయితే డ్రోన్లు, మిసైళ్లతో అటాక్ చేయబోతే మనోళ్ళు కరెంటు బంద్ చేసి వచ్చినట్టే కూల్చి పడేసిండ్రు. పబ్లిక్ ధైర్యం చెప్పి ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు అన్నట్టు. ఇప్పటికే బార్డర్ ఊర్లు ఖాళీ చేపించి ఏరే జాగలకు పంపిండ్రు. కొందరు బంకర్లకి వెళ్ళిపోయిండ్రు. గుంపులు తిరగొద్దు, అవసరం లేదే బయటికి రావద్దని ఆవాజ్ ఇచ్చిండ్రు ఆఫీసర్లు. గెట్టుగాడు ఇవ్వాలి అనుమానంగా తిరిగినా కాల్చి పడేసునేనటిగా. ఈ రాష్ట్రాల్లోనే కాదు, అందరు సీఎంలకు ఢిల్లీకి వెళ్లి ఫోన్లు వచ్చినాయి, సెక్యూరిటీ పెంచాలి, అందరు అలర్ట్ గా ఉండాలని. ఢిల్లీలో అంతటా 40-50 సైరన్లు పెట్టిండ్రు. గట్లనే మళ్ళీ ఏమన్నా అయితే సౌండ్ రాగానే ఎక్కడోళ్ళక్కడ హుషారైతానికి విమానాల్లో పోతోళ్ళు 3 గంటల ముందే డిపోకు రావాలని రూల్ తెచ్చిండ్రు. చీపచి పోస్టులు పెడుతుర్రని 8000 ఎక్స్ అకౌంట్లు బ్లాక్ చేసి పడేసిర్రు. ఆర్మీకి దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కేసులు అవుతున్నాయి. కొందరు పనిలేని పని మంత్రులు డీజిల్, పెట్రోల్ దగ్గర పడ్డదని సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తే పబ్లిక్ అంతా బండ్లు, కార్లు వేసుకొని బంకుల కాడికి ఉరికిండ్రు. కానీ సరిపోని సమర్ ఉంది, బయట దేశాలకెళ్ళి వస్తూనే ఉంది, ఎవరు ఆత్రపడొద్దని ఆవాజ్ ఇచ్చినాయి ఆయిల్ కంపెనీలు. మన హైదరాబాద్ లో ముఖ్యమైన జాగాల్లో బందోబస్తు పెంచి దేశంలో ఏం నడుస్తుంది, బార్డర్లు ఎట్లున్నది అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది గవర్నమెంట్. ముందు జాగ్రత్త కింద BHEL గేట్లు బంద్ చేసి గస్తీ పెంచిండ్రు పోలీసులు. మన సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా 1 నెల జీతం ఆర్మీకి ఇస్తానికి ముంగటికి వచ్చిండ్రు. కడమపాటోళ్ళు సుతి ఇస్తుండొచ్చురిగా. పెద్దగైనాక నువ్వేమైతావని పోరలను అడిగితే డాక్టరు, కలెక్టరు, లాయరు, పోలీస్ అని చెప్తుంటారు. కానీ నేను జవాన్ అయితా, ఆర్మీలకు పోతా అని చెప్పేటోళ్ళు అంటే చాలా తక్కువ. ఇంటోళ్ళు సుతి ఇష్టపడరు. ఎందుకంటే దేశం గెట్టుకాడ పరిస్థితి అట్లుంటది. మరి ఇవాళ మనం నీడపట్టు నుండి యాళ్ళకింత తిని నిమ్మలంగా బతుకుతున్నామంటే జవాన్లే కారణమబ్బా. మన కోసం పానాలు ఇచ్చిన మురళీ నాయక్ జోహార్. పాపం యుద్ధంలా కొడుకు జీవిడ్చిండని తల్లిది ఒక ఏడుపు కాదు. కశ్మీర్ గెట్టుకాడ పాకిస్తాన్ తో జరుగుతున్న ఫైటింగ్ లా ఆంధ్ర జవాన్ మురళీ నాయక్ అన్న అమరుడైండు. సొంతూరు సత్యసాయి జిల్లా కల్లితండ. ముచ్చట తెలవంగానే సీఎం చంద్రబాబు సారు ఫోన్ చేసి ఇంటోళ్లను ఓదార్చిండు. మురళీ నాయక్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. సర్కార్ తరపున అన్ని తీర్ల ఆసరైతమన్నాడు చిన్న సీఎం పవన్ సారు. మంత్రులు సోషల్ మీడియాలో నివాళులర్పించిండ్రు. ఇంటికి పోయి ధైర్యం చెప్పిండ్రు. సర్కార్కెళ్ళి 5 లక్షల చెక్ ఇచ్చిండ్రు. ఎమ్మటే 3 ఏండ్ల కింద అగ్నివీర్ జవాన్ గా సైన్యంలో పోయిండట. మొన్నటి దాకా మహారాష్ట్ర నాసిక్ లో డ్యూటీ చేసిండు. ఆపరేషన్ సింధూర్ కోసం కశ్మీర్ విలిస్తే 5గురు పాకిస్తాన్ సైనికులను ఏష్ పడేసి ఎదురు కాల్పులల్లా జీవిడ్చిండు. తను ఒక్కటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి. పాకిస్తాన్ లో ఉండే ఉగ్రవాదులకి ఒక్క నా కొడుకులకి కూడా వదులుకోకుండా 2 రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయిపోవాలి. డెడ్ బాడీ రేపు సొంతూరుకు వస్తదట. సర్కార్ తరపున ఆఖరి కార్యం చేసే పనిలున్నారు. గుజరాత్ గెలుస్తుందని కొందరు, పక్క బెంగళూరు అని ఇంకొందరు, పంజాబే పవర్ చూపిస్తుందని కొందరు, బొంబాయి దగ్గర గెలుపని ఇంకొందరు. హే అవన్నీ కాదు, పక్క ఢిల్లీనే దంచి కొడితే చూడని ఒకలు, కలకత్తాకు సుత ఛాన్సులు ఉన్నాయని ఒకలు. మీరు కొట్లాడుకోర్రి, మేమైతే నిమ్మలంగానే ఉంటామని అటు చెన్నై ఇటు హైదరాబాద్. పాకిస్తాన్కు మనకు యుద్ధం అవుతుంటే రాష్ట్రాలు కొట్లాడుకుండేందని పరిశాన్ కాకుర్రి. ఇవి కొట్లాడేది గ్రౌండ్లా. హౌ IPL క్రికెట్ ముచ్చటే. అయితే
ఆట లేదేం లేదు, ఇంటికి వన్రి అని మైదానం అంతా తిరుక్కుంటా ఇషారా చేయంగానే సీట్లకే లేచిపోతూనే ఉన్నారు అందరికందరూ. ఆట చూడని అని పాకిస్తాన్ డౌన్ అనుకుంటా ఇంటి బాట పట్టిండ్రు IPL అభిమానులు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలల రాత్రి క్రికెట్ పోటీలు నడుస్తాంటే ఇదే టైంలో పాకిస్తానోడు అటాక్ చేయబోయిండు మన దేశం మీద. ఏమటే బార్డర్ రాష్ట్రాలలో కరెంటు బంద్ చేసి పబ్లిక్ ఇండ్లకెళ్ళి రావద్దని ఆర్మీ ఆవాజ్ ఇచ్చింది. గీ ముచ్చట తెలవంగానే ఈడ సుత ఆటను నడిమిట్లనే ఆపేసి చూస్తానికి వచ్చిన వాళ్ళను ఇండ్లకు పంపించిర్రన్నట్టు. ఇవాళ అన్ని తీర్ల ఆలోచన చేసి IPL పోటీలు 6 రోజులు బంద్ పెట్టాలని డిసైడ్ చేసిండ్రు. వేల మంది ఒక్క కాడికే వస్తారాయే. మళ్ళా ఏరే దేశాల క్రికెటర్లు చాలా మంది మనకన్నే ఉండిరు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం కాకుండా చూసుకోవాల్సిన జిమ్మెదారి మనదే కదా. 6 తర్వాత పరిస్థితి చూసి ఆడాలనా లేకుంటే మొత్తానికి మొత్తం బంద్ పెట్టాలనా అనేది గప్పుడు నిర్ణయం చేస్తారట. ఆవు మరి ఓ దిక్కు బార్డర్ల జవాన్లు దేశం కోసం కొట్లాడుతుంటే మనం స్టేడియంలో కూర్చొని ఎంజాయ్ చేసుడు సుత కరెక్ట్ కాదుల్లా. నాయనమ్మ, నీకు మీ అవ్వ సమ్మక్క అని పేరెందుకు పెట్టిందే అని అడిగితే, అప్పట్లో నేను మేడారం పున్నమప్పుడు పుట్టినా, మళ్ళా మా అవ్వకు సమ్మక్క దేవుడు ఉన్నది కాబట్టి ఆ తల్లి పేరే పెట్టింది అని చెప్పింది. మరి మా నాయనకు జంపన్న అని ఎందుకు పెట్టినావంటే, సమ్మక్క కొడుకు పేరే నా కొడుకు పెట్టుకున్నా అన్నది. ఎమ్లాడకు పోయి వచ్చినాక కొడుకు పుడితే రాజన్న, బిడ్డ పుడితే రాజవ్వ, ఇట్లా దేవుళ్ళ పేర్లు పెట్టేది అప్పట్లో. ఇప్పుడు గీముచ్చడ దేనికంటే, ఆడపిల్లలు పుట్టినందుకు ఇల్లది చిన్న సంబురం కాదు. బీహార్ రాష్ట్రం ముజఫర్పూర్ లా నిన్న ఒక్కనాడే 12 మందికి బిడ్డలు పుట్టిండ్రు. మరి అందరికి ఏం పేర్లు పెట్టిండ్రో తెలుసునా? का नाम सिंदूर रखे है क्योंकि कल जो हमला हुआ था जहाँ पे, वो बहुत गर्व की बात है कि मोदी जी ने बहुत अच्छे काम करवाया है. बेटा मैंने इसका नाम सिंदूर रखा हुआ है. कल जो ऑपरेशन सिंदूर हुआ उस पे, क्योंकि हमारे लिए बहुत गर्व की बात है. సింధూరి 12 మందికి అదే పేర్లు. కాశ్మీర్లా టూరిస్టులను కాల్చి చంపిన ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్ పేరు మీద లేపేసింది కదా మన ఆర్మీ. తెల్లారే ఇళ్ళకి ఆడపిల్లలు పుట్టినందుకు గుర్తుగా అదే పెట్టుకున్నారట. లెక్కకైతే కొడుకైనా బిడ్డకైనా తొట్టెల్లేసినాక పేర్లు పెడతారు. ఏం పేరు పెట్టాలని ఇంట్లో చర్చల మీద చర్చలు నడుస్తుంటాయి. కానీ వీళ్ళు సింధూర్ పేరు పెట్టి దేశం మీద జవాన్ల మీద పాయిరాన్ని ఇట్లా సాటింపేసుకున్నారన్నట్టు. హైదరాబాద్లా అందాల పోటీలు గంత మంది వస్తారట, గింత మంది వస్తారట, ఇట్లా చేస్తారట, గట్ల చేస్తారట, తెలంగాణ అంతా తిప్పి చూపిస్తారట, మన వంటలు తినబెడతారట, షాపింగ్ చేపిస్తారట అని ఎన్నో వార్తలు చెప్పుకున్నామబ్బా. ఇక ఇప్పుడు గాయాళ్ళ రానే వచ్చింది. రేపే మరి అందాల పోటీలు షురువయ్యేది. రైట్, పొద్దుముఖంగా హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అందాల పోటీలు చాలైతాయి. 120 దేశాలకెళ్లి పోటీ పడతాండ్రు కిరీటం కోసం. సీఎం రేవంత్ రెడ్డి సారు, సెలబ్రిటీలు, సినిమోళ్ళు చాలా మంది వస్తారట ఓపెనింగ్ ప్రోగ్రామ్ కు. తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ పాటను 50 మంది పిల్లలతోటి స్టేజ్ మీద వాడిస్తారు. అటెన్క 250 మంది కళాకారులతోటి పేరెన డాన్సు, కొమ్ముకోయ, గుస్సాడి, ఒగ్గుడోలు, బంజారాల డాన్సులు, డప్పులు, ఇట్లా తీరొక్క దరువులు మోగుతాయి. టికెట్లు ఏం లేవు. తెలంగాణ టూరిజం వెబ్సైట్ లా ఆధార్ కార్డ్ తోటి రిజిస్టర్ చేసుకుంటే పాసులు ఇస్తారు ఫ్రీగానే. ఎవ్వరైనా తీసుకోవచ్చు. కాకుంటే 18 ఏండ్లు నిండినోళ్ళకే. దేశంలా పరిస్థితి మంచిగా లేదు కాబట్టి ఫుల్ సెక్యూరిటీ పెట్టిండ్రు. మనం దాదాపు 300-350 పీపుల్ మన డిప్లాయిడ్ ఉంటది. అది కాకుండా ట్రాఫిక్ డిప్లాయ్మెంట్ అండ్ సెపరేట్ అదర్ డిప్లాయ్మెంట్స్ కూడా ఉంటాయి. ఇయాల్టికైతే గింతే. రేపటి ముచ్చట రేపు చెప్పుకుందాం. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.